మళ్ళీ అది కాంట్రవర్సీ చేస్తారేమో, రెడ్డిల గురించే మాట్లాడదాం. రెడ్డి సంక్షేమ సంఘాలని చాలా మంది చెప్తారు. మరి ఎంతమందికి పోయి వివాహం పెళ్లిళ్ళు చేస్తారు పేద రెడ్డిల పిల్లలకి? ఎంతమందికి చదువులకు అవకాశం కల్పిస్తున్నారు? కొన్ని రెడ్డిలలో లేనోళ్ళు, అది రావు బహదూర్ వెంకటరామరెడ్డి గారు వారి జీవితంలో వారు చేసిన మంచి పని కాబట్టి దాని మీద బతికినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మా మిత్రులు కూడా ఉన్నారు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారు దాని మీద బతికి వచ్చిన వాళ్ళు. మరి తిరిగి వాళ్ళకు అటువంటి హాస్టల్కి పోయి వీళ్ళు చేసింది ఏమన్నా ఉందా? వీరేమన్నా స్పాన్సర్ చేశారా? వీళ్ళేమన్నా ఫండింగ్ చేశారా? లేకపోతే దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మండలంలో కానీ గ్రామంలో కానీ వారు అనుకున్న దగ్గర కానీ ఒక 10-20 మందికి చదువుకునేందుకు ఫెసిలిటీ కల్పించిరా? లేదే. తినడం మర్చిపోవడం ఇదెక్కడ న్యాయం? చెప్పుకోవడానికే కులం తప్ప కులానికి చేసింది ఏమున్నది? అందరూ చెప్పుకునే వాళ్ళు రెడ్లకు చేసింది రెడ్డిలని అనట్లేదు, వేరే కులం తీసుకుంటే చెప్తా. అన్ని కులాల్లో ఇప్పుడు షెడ్యూల్ ట్రైబల్ ఉంది, చాలా మంది ఉద్యోగాలు వస్తాయి. పోయి తాండాలలో ఉంటున్నారా? కనీసం అక్కడ పోయి నివసించో ఇన్స్పిరేషన్ గా నిలబడుతున్నారా? షెడ్యూల్ కాస్ట్ ఉన్నారు, వారి కాలనీలో పోయి తిరిగి అక్కడే ఒక ఇల్లు కట్టుకొని ఉంటున్నారా? పిల్లల్ని తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి వేరే కల్చర్లో బతుకుతున్నారు కదా, అక్కడ ఉండట్లేదే. ఇప్పుడు మీరున్నారు భారత్ గారు, జీటీవీలో మీరు ఫేమస్ అనుకుందాం. మీరు మీ గ్రామంలో ఇన్స్పిరేషన్గా ఉండాలా? మీరు కనీసం ఆ ఊరేందో తెలియకుండా బతకాలా? నేనున్న దసరా వెళ్ళొచ్చా 4-5 రోజులు వెళ్ళడం వేరు, మనల్ని చూసి ఇన్స్పైర్ కావడం వేరు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ కావాలనేది నా కోరిక. టచ్ కోల్పోవద్దు అన్నది ఎవరైనా సరే, కానీ అవుతున్నదా? అది జరుగుతున్నదా? ఆ ఎన్విరాన్మెంట్ మర్చిపోకూడదు. ఇవాళ ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఎస్ ఒక 20 మంది వెళ్తారు. సాఫ్ట్వేర్ సైడ్, హార్డ్వేర్ సైడ్ ఒక 20-30 మంది కాదు 50 మంది వెళ్తారు. ఉద్యోగస్తులు వెళ్తారు, వ్యాపారస్తులు వెళ్తారు. కానీ ఆ ఊర్లో స్కూల్ బాగుండదే, ఆ ఊర్లో పిఎస్సి సెంటర్ ఉండదే, ఆ ఊర్లో కనీసము రోడ్లు బాగుండే, ఆ ఊరికి ఏమాత్రం స్పాన్సర్ చేసి ఎక్కడో దగ్గర కొంచెం నేను ఉపయోగపడతా, మా పేర్ల మీద పని చేస్తా అనే వాళ్ళు ఎంతమంది? ఒకవేళ అట్లాగే ఆలోచించుకుంటే, ఎన్ఆర్ఐస్ ఆలోచించుకున్నా, ఉద్యోగస్తులు ఆలోచించుకున్నా, ఆ ఊరి మీద బతికి ఆ స్కూల్లో చదువుకొని ఆ ఊర్లో ఆడుకొని వారి మధ్యనే పెరిగి పెద్దోళ్ళమైపోయిన మనలాంటి వాళ్ళు పోయి అక్కడ పని చేస్తే సంవత్సరానికి ఇంత మంచికింత షేర్ చేస్తే ఆ ఊర్లో ప్రభుత్వ సొమ్ము వస్తేనే డెవలప్మెంట్ అవుతుందా? మన డబ్బుతోనే డెవలప్మెంట్ కాదా? మన డబ్బుతో కూడా అవుతుంది కదా. అట్లా ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఊరు మర్చిపోతున్నారు, మండలం మర్చిపోతున్నారు, జిల్లా మర్చిపోతున్నారు, హైదరాబాద్కి వస్తున్నారు. హైదరాబాద్లో అప్పుడు హిమాయత్ నగర్లో ఉన్న వాళ్ళు ఆదర్శ్ నగర్ పోయి, ఆదర్శ్ నగర్కి వెళ్ళి డీడీ కాలనీ పోయి, డీడీ కాలనీకి వెళ్ళి బంజారాయిల్స్కి వచ్చి, బంజారాయిల్స్కి వెళ్ళి నానక్రామ్ గూడకి వచ్చి, గచ్చిబౌలికి వచ్చి, మాదాపూర్కి వచ్చి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వస్తున్నారు తప్ప వెనక్కి ఎవరు పోతున్నారు చెప్పండి నాకు? డబ్బులు లేని వాళ్ళు. ఇక్కడ ఉన్న యావత్తు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మూలాలన్నీ గ్రామాలే. మరి ఆ గ్రామం పోయి చేస్తున్నారా? ఒకడు చేయట్లేదని మాట్లాడడం కాదు, చెయ్యాలి. మరి నీవేం చేసినావని నన్ను అడుగుతుండొచ్చు. నేను చేసింది మీరు ఏ గ్రామం పోయినా చెప్తారు, నేను ఏం చేసినా అనేది చెప్తాను. నేను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మీరు ఎంక్వైరీ చేయొచ్చు, మీ న్యూస్ రీడర్లు ఉంటారు, పోయి అడుగుమంటే వాళ్ళే చెప్తారు. ఏం చేశాడు వెంకటరమణారెడ్డి అంటే చెప్తారు, గర్వంగా చెప్పుకుంటా. నేను మనం బతకడానికి ఎంత కావాలని మీ నియోజకవర్గాన్ని సొంతంగా డెవలప్ చేస్తా అని చెప్పారు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా. నేను ఆల్రెడీ 134 కోట్లతో గుళ్ళు, సంఘాలకు, వాళ్ళకి అవసరం ఉన్నటువంటి కళ్యాణ మండపాలు అన్ని పెట్టినాం. అంతా వైటే, ఏం ప్రాబ్లం లేదు, ఓపెన్, అంత క్లియర్, అమ్ముకుంటా పెట్టిందే. అది అందరికి తెలుసు. ఒక్కొక్క కళ్యాణ మండపం 20, 30, 40 లక్షలు కూడా పెట్టించినాం, అన్ని కట్టించినాము. ఫైనాన్షియల్ రిటర్న్ అయ్యి సస్టైన్ అవుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సంవత్సరానికి ఆదాయం ఉండాలి, వారు ఇంకొకరి చెయ్యి కిందికి వెళ్ళొద్దు, రాజకీయ నాయకులు చెప్పిన మాటలు నమ్మద్దు, మందుకు డబ్బుకు లొంగద్దు అనే ఉద్దేశం మీద చేసినటువంటి కార్యక్రమాలు. అది బోను 134 కోట్లు ఖర్చు పెట్టారు. అది బోను ఆల్రెడీ అయిపోయింది. కమిట్మెంట్ ఇచ్చినవన్నీ చేసిన మొత్తం సొంత డబ్బులే, అంతా సొంత డబ్బులే. ఎక్కడ కూడా స్పాన్సర్ లేడు, ఎవరు డబ్బు తీసుకోలేదు, మా మిత్రులే కూడా తీసుకోలేదు. ఇకపోతే 150 కోట్లతో విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తా అని చెప్పినాం. 100% ఇస్తా నేను. ఇప్పుడు కూడా కమిట్మెంట్ మీదనే ఉన్నాం. దానికే రాజకీయ ప్లాట్ఫామ్ ఉండాల్సిన అవసరం లేదు. సౌహృదయం ఉంటే సరిపోయా, సంకల్పం ఉంటే సరిపోయా, డబ్బు సంపాదించి పెట్టగలిగేటువంటి ఉదార స్వభావం ఉంటే సరిపోతుంది. నీతులు అందరం చెప్తాం, అదేముందండి, నీతికి ఏం ఖర్చు అవుతుంది? ఒక గ్లాస్ వాటర్ కూడా ఖర్చు కాదు. కానీ అదే చేతలకు వస్తే చెమట చుక్క కూడా కనపడకుండా ఆవిరైపోతుంటుంది. ఇప్పుడు ఈ సొల్యూషన్ ఏంది? బీసీ రిజర్వేషన్లు 42% వల్ల ఊర్లలో ప్రధానంగా అప్పర్ క్యాస్ట్ అంటే మెయిన్ గా రెడ్డిసే, రెడ్డి వర్సెస్ బీసీ అన్న విధంగా అయిపోయింది. మా నోటి కాడ ముద్ద లాక్కున్నారు అని బీసీలు అంటున్నారు. రెడ్డిస్ ఏమో
ఈ రిజర్వేషన్ కరెక్ట్ కాదు, 25% ఉంది కదా, 50% దాటొద్దు, కులరైతు సమాజం ఉండాలి, తర్వాత బీసీలో కూడా కొన్ని క్యాస్ట్ ఎంబీసీలకు దొరకట్లేదు, కమ్మరి కుమ్మరి వడ్రంగి నాయి బ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ వీళ్ళకి దొరకట్లేదు, బీసీలో కూడా కొన్ని కులాలు తీసుకుంటారు రిజర్వేషన్స్ అని రెడ్డి ఆర్గ్యుమెంట్, అంటే ఆ కేసు వేసిన మాధవరెడ్డి ఆర్గ్యుమెంట్. రెండు రకాల వాదనలు వస్తున్నాయి. ఒక ఫర్మ్ పెట్టి రిజిస్టర్ ఆఫ్ ఫార్మ్స్ లో పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక 6-7 సభ్యులు ఉంటే అది మొత్తం సమాజానికి సంబంధించింది కాదు. ఇది అందరూ కూడా గ్రహించాల్సింది అంతే. సో ఇప్పుడు ఉంది, దిస్ ఈస్ ద ఫర్మ్, మీడియా కోఆర్డినేషన్, మీడియా ఫర్మ్ ఇది. ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ ప్రాపర్టీ. ఇది పబ్లిక్ కన్వే చేస్తుండడానికి ఉంది కానీ పబ్లిక్ ను పోయి సర్వీస్ చేయడానికి పెట్టలేదు ఇది. దిస్ ఈజ్ నాట్ సొసైటీ, దిస్ ఈజ్ నాట్ ట్రస్ట్. అలాగే వీళ్ళందరూ కూడా ఏ సంఘమన్నా కానివ్వండి, ఏ సంఘం అనేది కానివ్వండి, అది ఫార్వర్డ్ క్లాసులనా, బ్యాక్వర్డ్ క్లాసులనా, లేకుంటే షెడ్యూల్ క్లాసులనా, లేకుంటే ట్రైబల్స్నా అనేది నేను అనట్లేదు. ఏ సంఘమైనా ఏదైతే కులం మొత్తానికి రిప్రజెంటేటివ్ కాదు, ఆ కులానికి ఏం చేసిరో ఒక్కసారి బహిర్గతం చేయమనండి. సో రెడ్డి జాగృతి కరెక్ట్ కాదు, బీసీ జేఏసీ కరెక్ట్, ఎవరన్నా కానీ ఆ కులానికి ఏం చేసిరో చెప్పమని చెప్పండి. కులంలో అవేర్నెస్ ఏం తెచ్చారు? కులాల భవనాలు కట్టారు కదా ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన చాలా చోట్ల. ఎక్కడ చూడండి, ఆత్మగౌరవం ఎవరి కోసం అది? ఎవరికి? కోకాపేట ఎవరిది? ఎవరి కోసం ఉంది? ఒక సామాన్యుడు కోకాపేట వస్తాడా? ఒక 10 రూపాయలు బస్ కిరాయి పెడితే ఇవాళ బస్సు ఫ్రీ అంటే బస్సులు ఫుల్ నడుస్తున్నాయి. ఆ పరిస్థితిలో ఉన్న జనం వచ్చి ఈడ కోకపేటలో వచ్చి కుల గౌరవం అని చెప్పుకుంటాడు. ఏం గౌరవం అంటే ఆత్మగౌరవం ఉందంటే ఏ గౌరవం పనిచేస్తుంది? సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఏది పనిచేయదు. అది లేనప్పుడు ఏది పనిచేయదు. ఇంకెందుకు ఇవన్నీ తప్ప అసలు కులాలు కుల భవనాలు ఇవన్నీ అవసరమే లేదు. అవన్నీ ఏది ఉన్నా కానీ విద్యా వైద్యము ఫ్రీగా ఇచ్చిన రోజు, చదువుకునేటువంటి వ్యక్తులకు ఉపాధి ఇచ్చిన రోజులు ఖచ్చితంగా ఈ సమాజం బాగుపడుతుంది. అప్పుడు నంబర్ 1 కంట్రీ అవుతుంది, నంబర్ 1 స్టేట్ అవుతుంది. అంటే ఈ రిజర్వేషన్స్ వీటి గురించి ఇంత చర్చ జరగాల్సిన అవసరం లేదు, లోకల్ బాడీ సెలక్షన్ పెట్టేస్తే అయిపోతుండే, అంతేనా మీ ఉద్దేశం? ఒకసారి గ్రామాల్లో పోతే 200 స్ట్రీట్ లైట్లు ఉంటే అందులో 100 స్ట్రీట్ లైట్లు పనిచేస్తాను లేవు, చీకటి అయిపోయినాయి. కనీసం అసలు డబ్బులే లేవు గ్రామ పంచాయతీల్లో. మున్సిపాలిటీలకు పోతే కనీసం ఒక 2500 లైట్లు కావాలి ఇప్పుడు కామారెడ్డి మున్సిపాలిటీలో, అది పెండింగ్ ఉంది. దానికి గత ప్రభుత్వము టోటల్ గా స్టేట్ అంతా ఒక్కడికి కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే గొప్పలు అంత పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళకన్నా గొప్పలు వీళ్ళు, వీళ్ళకన్నా గొప్పలు వాళ్ళు ఇచ్చేసారు గత ప్రభుత్వం. మొత్తం రాష్ట్రం మొత్తం గ్రామ పంచాయతీలతో సహా మొత్తము స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ కు ఒక్కడికి కాంట్రాక్ట్ ఇచ్చేసారు. ఇప్పుడు నాకు డబ్బు రావాలని చెప్పి మెయింటెనెన్స్ బంద్ చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, వాడిని తీసాడు, ఇంకొని పెట్టాడు, వానికి డబ్బులు ఇవ్వడు, ఇది మెయింటెనెన్స్ రాదు. పోనీ లోకల్ బాడీలన్నా మనమన్నా మెయింటైన్ చేసుకుందామని అంటే లోకల్ బాడీలో ఉన్నటువంటి డబ్బులే లేవు. ఒక్కొక్క సెక్రటరీ ఉల్టా 50,000, 70,000, ₹1,00,000 అప్పులు చేసి నడిపించారు. ఇప్పుడు దమ్ముకొచ్చి వాళ్ళు కూడా ఊరుకున్నారు. ఇటువంటి దుస్థితి ఎప్పుడు రాలేదు. గ్రామాల్లో లైట్లు లేవు, కనీసము ఏదైతే బ్లీచింగ్ పౌడర్ చల్లాలనో అది చల్లేటట్లేరు. గార్బేజ్ సిస్టమ్ అయితే ఎక్కడిదక్కడనే ఉంది. వాళ్ళైతే కార్మిక సోదరులకైతే డబ్బులే ఇస్తలేరు కాబట్టి ఎవరు పని చేయట్లేదు, జీతాలు లేవు. ఈ పరిస్థితి అవసరం అండి? ఇది అర్థం చేసుకోరా? జనానికి అవసరం లేని పని ఇది. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి. నేను కేంద్రము రాష్ట్రం అని అనట్లేదు, రాజకీయ నాయకుల వక్ర మార్గము చెప్తున్నా, సంకుచిత స్వభావం గురించి చెప్తున్నా, కన్నింగ్ నేచర్ గురించి చెప్తున్నా. ఇవి ఎలక్షన్స్ పెడితే సెటిల్ అవుతాయా? ఎలక్షన్స్ పెడితే ఎందుకు సెటిల్ కావు? రావాల్సినటువంటి ఫండింగ్ వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ సెటిల్ అవుతుంది, అన్ని నడుస్తాయి. ఇప్పుడు మీరు వార్డు మెంబర్ మీరు వేసుకొని చేస్తారు. ఇప్పుడు మీరున్నారు, నడపగలుగుతున్నారు అనుకుందాం ఛానల్ని, ఇంకొకరు ఉంటే వాళ్ళ స్టైల్లో నడుస్తుంది. ఎక్కువ తక్కువ నడవదని కాదు, అసలే బాడీ లేకపోతే ఏం లాభం? అక్కడ లోకల్ బాడీ లేదు కదా. ఇవాళ కామారెడ్డి మున్సిపాలిటీలో 2,500 లైట్లు లేవు. నేను కూడా తిరగడం మానేసినాం. పోతే లైట్ ఏమైందన్నా అంటే ఎన్ని లైట్లు పెట్టిస్తారండి? 1, 2, 4, 100, 200. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా డిఫరెంట్. అంతా ఆపరేటింగ్ అంతా ఆన్లైన్ సిస్టమ్ చేశారు. ఇప్పుడు దానికి మళ్ళీ ప్లగ్గులు మార్చాలి, వైర్లు మార్చాలి, దాని స్విచ్ మార్చాలి, ఒక్కొక్క స్ట్రీట్ లైట్ను మార్చుకుంటూ రావాలి. ఇది పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఊర్లలో పోతే ఏర్పడుతుంది. వాటర్ ప్రాబ్లం ఏమొస్తున్నది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఏమొస్తున్నది, మెయింటెనెన్స్ ఏముంది, అసలు గార్బేజ్ ఎక్కడిదక్కడ అట్లనే ఉంది, గార్బేజ్ వాటర్ ఎటు వెళ్తున్నాయి, అసలు డ్రైనేజ్ సిస్టమ్ ఉందా, రోడ్డు వ్యవస్థ సరిగా ఉందా లేదా తెలుస్తుంది. ఏమీ మెయింటెనెన్స్ లేదు, ఇబ్బంది అయిపోతున్నది. మెయింటెనెన్స్ లేనప్పుడు ఏమవుతుంది? రోగాలు వస్తాయి, అనవసరంగా ఖర్చులు పెరిగినట్టే కదా జనం. ఇప్పుడు ఎలక్షన్ మరి